హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరుగుతుంది? మీకు కనుక ఏ విషయంలో అయినా అనుమానం ఉన్నా, సలహా కావాలన్నా, సూచన కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీ యొక్క లైఫ్ స్టైల్ మీ బేబీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ వీడియోని ఎండ్ వరకు చూసి దాని ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మీకు హెల్దీ, హ్యాపీ అండ్ యాక్టివ్ బేబీస్ పుట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా టిప్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ సమయంలో కనుక మదర్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే బేబీ కూడా అలాంటి హెల్దీ హ్యాబిట్స్ తోనే ఉంటుంది. మదర్ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బేబీ కూడా అదే ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండడము, ఇంకా కొంచెం డల్ గా ఉండడము, యాక్టివ్గా ఉండకపోవడం, కొంచెం లేజీగా ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది. అదే మదర్ కనుక మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే బేబీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే బేబీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి కాబట్టి. ఇంకో సెకండ్ విషయం ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ లేట్ గా పడుకుంటున్నారు అంటే బేబీ ఎక్కువ స్ట్రెస్ కి గురవడం జరుగుతుంది. పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ ప్రతి దానికి స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటారు. అదే మదర్ లేట్ గా పడుకోకుండా ఎర్లీగా పడుకుంటున్నారు, మంచిగా స్లీపింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, రెస్ట్ కూడా బాగా మంచిగా తీసుకుంటున్నారు అంటే బేబీ కూడా ఒక కామ్ అండ్ కాన్ఫిడెంట్ బేబీస్ అనేది మీకు పుట్టడం జరుగుతుంది. ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే, ప్రెగ్నెన్సీ సమయంలో ఏ మదర్స్ అయితే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి హెల్దీగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తారో వాళ్ళ బేబీస్ కూడా వాళ్ళకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది, వారు హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. అదే మదర్స్ కనుక ఏ ఎక్సర్సైజ్ లేకుండా, ఏ బాడీ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నట్లయితే బేబీస్ కూడా లేజీగా డల్గా ఉంటారు. పుట్టిన తర్వాత వారికి కొన్నిసార్లు ఏంటి అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, ఇంకా అనుకున్నంత వెయిట్ గెయిన్ వాళ్ళు అవ్వకపోవడం. మదర్ ఫుడ్ తీసుకుంటారు కాకపోతే వాళ్ళకి అందాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అందక బేబీస్ అంత వెయిట్ గెయిన్ లేకపోవడము, తక్కువ వెయిట్ తో పుట్టడం, ఇలాంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ కనుక హ్యాపీగా మంచి ఒక పాజిటివ్ థాట్స్ తో ఉంది అంటే బేబీ కూడా చక్కగా పుట్టిన తర్వాత ఒక కాన్ఫిడెంట్ గా, యాక్టివ్ గా, మంచి పాజిటివ్ థాట్స్ కలిగి ఆ బేబీ ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా, హెల్దీగా, చీర్ఫుల్ గా ఉండేటట్టు ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మీరు చేసే చిన్ని స్టెప్సే బేబీ మీద చాలా ఇంపాక్ట్ కనపరుస్తాయి. వాటర్ మంచిగా తీసుకోండి. ఎందుకంటే మీరు మంచిగా వాటర్ తీసుకున్నారంటే బేబీ తన స్విమ్మింగ్ పూల్లో మంచి వాటర్ ఉంటది. స్విమ్మింగ్ పూల్ అంటే నథింగ్ బట్ ఉమ్మనీరు. బేబీ ఆ ఉమ్మనీరులోనే ఆడుకుంటూ ఉంటుంది. మీరు సరైన వాటర్ హైడ్రేషన్ కలిగి ఉంటే బేబీ హ్యాపీగా, హెల్దీగా ఉండడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉన్నారు అంటే తప్పకుండా వారికి వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.